ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మార్కాపురం ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మార్కాపురం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని మార్కాపురం ఇలవేల్పు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల చివరి నాటికి వెలుగొండ ప్రాజెక్టు జలాలను వెలుగొండ సాగర్ కు విడుదల చేస్తామని, జలాల విడుదలకు ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా చూడాలని, మార్కాపురం ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందంటూ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి పూర్తికాని ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేశారని ఎమ్మెల్యే విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించి సుమారు 3,000 కోట్ల నిధులు ఖర్చు చేసి పనులను పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇక ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కారం లభిస్తోందని, వెలుగొండ జలాలు ఈ ప్రాంతానికి చేరితే మార్కాపురం ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇక నియోజకవర్గంలోని ప్రజలు ప్రతి ఆలయం, చర్చి, మసీదులో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించాలని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఉన్నారు. కూడా గమనించి ఆ వెలుగొండ ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాల్సిందేనని చెప్పి శరవేగంగా పనులు చేయించి ఈరోజు ప్రాజెక్టును పూర్తి స్థాయి తీసుకొచ్చి ఈ నెలాఖరికల్లా నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకనే మా యొక్క పట్టణ నాయకులు, కార్యకర్తలందరూ కూడా భగవంతుని ఆశీస్సులు మా చంద్రబాబు నాయుడు గారికి పుష్కలంగా ఉండాలని, అలాగే వెలుగొండ జలాలు మా యొక్క ప్రాంతానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలు సృష్టించకుండా, దుర్మార్గులు చేసేటువంటి దుష్ట ప్రయోగాలు ఫలించకుండా మా యొక్క ప్రాంతానికి మంచి జరిగేలా జరగబోతున్నటువంటి వెలుగొండ ప్రాజెక్టు నీటి విడుదల అనేది ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కూడా ఈరోజు మా చెన్నకేశవ స్వామి గుడి, అంటే మా మార్కాపురం ప్రజల యొక్క ఆరాధ్య దేవుని చెన్నకేశవ స్వామి గుడిలో ఈరోజు మార్కాపురం టౌన్ వాళ్ళందరూ కూడా పూజలు చేయడం జరిగింది. ఇలా మా నియోజకవర్గంలో రోజు మా ఉన్నటువంటి గుళ్ళ దగ్గర మా నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలందరూ కూడా పాల్గొని ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మేము అందరికీ చెప్తాం. అందరూ కూడా ఆ రకంగానే ఫాలో అవుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకుపోవాలి. అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మన ప్రాంత అభివృద్ధికి అందరం ఒకరికొకరు సహకరించుకొని అందరికీ మంచి జరిగేలా చూసుకునే బాధ్యత అందరం చేపడతామని సందర్భంగా తెలియజేస్తాం.